నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే సెంట్రల్ మినిస్టర్ మన శ్రీ బండి సంజయ్ గారు మన గద్దర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ వీడియో చేస్తున్నాను. నేను ముఖ్యంగా దీనిపైన చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎందుకంటే ఒక గాయకుడు ఒక తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి అందులో ఒక ముఖ్య పాత్ర పోషించినటువంటి ఒక గద్దర్ గారిని ఈ విధంగా మీడియా ముందల అవమానపరచడం నిజంగా సిగ్గుచేటు. తెలంగాణలో ఉండి తెలంగాణ సాధన కోసం కృషి చేసినటువంటి ఒక మన సింగర్ గద్దర్ అన్న గారికి ఈ విధంగా అవమానపరిచినందుకు బండి సంజయ్ గారు వెంటనే తక్షణమే క్షమాపణలు తెలపాలి. అలానే కొన్ని విషయాలు అతను అనుచిత వ్యాఖ్యలు కాకుండా మరీ అంటే ఓవర్గా చేయడం జరుగుతుంది. ఎందుకు చేస్తున్నారో ఏందో తెలియదు. వాళ్ళ బీజేపీ కార్యకర్తలని చంపింది గద్దర్ అన్న అంట, అందుకే చేస్తున్నాడంట. వాళ్ళ బీజేపీ కార్యకర్తలకి ఎవరైనా అవమానపరిస్తే ఈ విధంగా నేను మీడియా ముందర అవమానపరుస్తానని చెప్పి ఇండైరెక్ట్ తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాను. సో నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా. ఈరోజు నాకు ఒకటి అర్థం కాక అడుగుతున్నా, బండి సంజయ్ గారు, సరే మేము కోరినట్టు మన రాష్ట్ర సీఎం రేవంత్ అన్న గారు పంపించిన లిస్టులో గద్దర్ అన్న గారికి పద్మశ్రీ అవార్డు రాలేదు, కానీ మీకు పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆనాడు మర్డర్లు చేసినటువంటి మన అమిత్ షా ఈరోజు దేశానికి హోమ్ మినిస్టర్గా ఉంటాడు. సో అతను హోమ్ మినిస్టర్గా ఉన్నాడు, తెలంగాణ రాష్ట్రానికి వచ్చాడు, అతను చెప్పులు మోయడం జరిగింది. కావున నీకు దీనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వాలని చెప్పి నేను ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అందరూ తెలంగాణ ప్రజలు అందరూ ఒకసారి ఆలోచన చేయండి. మనం అందరం రేపటి నుంచి మనం ప్రధాని మోడీ గారి దగ్గరికి లేఖ పంపిద్దాం. శ్రీ బండి సంజయ్ గారికి పద్మశ్రీ అవార్డు రావాలి. ఎందుకంటే మన హోమ్ మినిస్టర్ మన అమిత్ షా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు అతను చెప్పులు మోయడం జరిగింది, కాబట్టి అతనికి డెఫినెట్గా పద్మశ్రీ అవార్డు రావాలని చెప్పి కూడా మనం అందరం లేఖ రాద్దాం, ట్విట్టర్ ద్వారా తెలియజేద్దాం, అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా కూడా మనం అందరం తెలియజేద్దాం. ఇంకా మాట్లాడుతున్నాడు రేషన్ కార్డు పైన మోడీ గారి ఫోటో లేదని చెప్పి. సిగ్గుండాలే బండి సంజయ్ గారు, మీరు ఈరోజు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఒక్క రూపాయి మీరు రాష్ట్రానికి తెచ్చినట్టు ఢాకాలు లేవు. ఇక్కడ ఈరోజు మాట్లాడుతున్నావు, నీకు సిగ్గుండాలే, నీకు మైండ్ ఉందా లేకపోతే సబ్జెక్ట్ ఉందా అనే విషయం పైన కూడా నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. ఈరోజు ఈ విధంగా మీరు మీడియా సమ్ముఖంగా మీరు అంతా మాట అన్నారు గద్దర్ గారికి. ఆ రోజు గద్దర్ గారు ఏం చేసిరు తెలంగాణ రాష్ట్రానికి? బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ అతను ముందల నిలబడి వాళ్ళకి చేయూత ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి ఏ సమస్యలు ఉన్నా దానిపైన పోరాడిన వ్యక్తి మన గద్దర్ అన్న గారు. ఈరోజు అతని మీద మీరు ఈ విధంగా మాట్లాడడం ఇది సరైనదా అని చెప్పి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మీరు అంటున్నారు మా ప్రతి ఒక్క మేము ఇచ్చే పథకాలన్నిటికీ ఇక్కడ ప్రజల్లో తీసుకెళ్తున్నారు, కానీ దీనికి రాష్ట్ర సిగ్గుందా? ఎటువంటి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 13 months అవుతుంది, 13 నెలలు అవుతుంది. ఆ 13 నెలలలో మీ మోడీ గారు మన రాష్ట్రానికి ఎంత ఇచ్చిరా లెక్క మొత్తం తీద్దాం. రేవంత్ అన్న గారు కూడా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, అన్న మనకు బండి సంజయ్ ఈ ఎంపీలు ఎవరైతే బీజేపీ ఎంపీలు మన రాష్ట్రానికి చెందినటువంటి ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎన్ని కోట్లు బడ్జెట్ మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చిరో ఆ మొత్తం మీడియా ముందల పెడతాం. అప్పుడు ఈ బండి సంజయ్ మాట్లాడటం అనేది ఆగుతాడు. ఎందుకంటే ఈరోజు ఈ విధంగా ఒక గాయకుడిని ఈ విధంగా ఇంత బాధ పెట్టడం అంటే, లేని మనిషి గురించి ఈ విధంగా మాట్లాడడం అంటే సరైనది కాదు. ఇంకొకటి, పోయినసారి గద్దర్ గారిని మన ప్రగతి భవన్ కూడా రానియకుండా చేసినటువంటి కేసీఆర్ గారిని ప్రజలు గద్దె దించారు.
ఇదే విధంగా ఇప్పుడు బండి సంజయ్ గారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. అతని రాజకీయం భవిష్యత్తు ఖతమైందని చెప్పి కూడా ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఒకటే, మీరు ఎంతైనా మంత్రి అవ్వని, ఎంతైనా ఏదైనా కానీ ఒక గాయకుడి పైన తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర పోషించినటువంటి గద్దర్ పైన మీరు ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని చెప్పి నేను చెప్తా ఉన్నాను. ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నా, బండి సంజయ్ గారు, మీకు ఏముండవు మాట్లాడడానికి, చూసుకుంటా కూడా మాట్లాడలేరు. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ మీరు మర్చిపోయి ఉంటారు. ఏదో మాట్లాడాలని చెప్పి ఆ ఆవేశంతో మాట్లాడుతున్నారు. ఆ రోజు అందరంట బీజేపీ కార్యకర్తలను చంపితే ఈరోజు అట్లాంటి మనిషికి మనం ఎందుకు గుర్తించాలని అంటున్నారు. ఈ వీడియో ప్రతి ఒక్కరు షేర్ చేయండి. బండి సంజయ్ అన్న గారికి రీచ్ అవ్వాలి. మీ మీద గౌరవం ఉంటుండే, కానీ ఈరోజు మీరు బడుగు బలహీనటువంటి మన గద్దరన్న పైన ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసి మమ్మల్ని అందరినీ మీరు బాధ పెట్టిరు. ఈ విధంగా మీ దిష్టి బొమ్మలు కూడా తగలబెట్టడానికి రెడీ ఉన్నారు అక్కడ అని చెప్పే విషయం మిమ్మల్ని నేను ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఈరోజు మీరు సెంట్రల్ మినిస్టర్ అయి ఉండి ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి? మిమ్మల్ని ఇక్కడ మరి మీరేం చేసిరు? మీరేం చేసి మన రాష్ట్రానికి ఎంత కోట్లు తీసుకొచ్చిరు? అభివృద్ధి బాటంలో నడిపిస్తున్నారా మీరు అనే విషయాన్ని మిమ్మల్ని నేను సూటిగా అడుగుతున్నాను. బండి సంజయ్ గారు, మీరు ఇంకోసారి ఈ విధంగా మీరు ఎవరి మీద అంటే ఆ విధంగా అనుచిత వ్యాఖ్యలు చేస్తే మాత్రం మేమందరం చూసి ఊరుకోం. ఇది నిజంగా మీరు గెలిచింది ప్రజలతోనే కదా, ప్రజలే రేపు చీకొట్టే పరిస్థితి మీ దగ్గర రానియకండి అనే విషయాన్ని మిమ్మల్ని గుర్తు చేస్తున్నాను నేను. ధన్యవాదాలు.